బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. బీసీసీఐ అనుమతి లేని హెచ్సీఏ టీ20 లీగ్ ను ప్రమోట్ చేయడం నేరమని టీసీఏ ఆరోపించింది. బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీస్ తో హెచ్సీఏ వ్యాపారం చేస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ తో సహా తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, 21వ తేదీ నుంచి హెచ్సిఏ ఆధ్వర్యంలో టీజీ20 లీగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 8 ఫ్రాంచైజీలు ఈ టోర్నీ కోసం తమ ఆటగాళ్లతో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క టీజీ20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను జరిగింది. తను ప్రమోట్ చేయబోతున్నారు. తనతో పాటు హీరోలు వెంకటేష్, అలాగే మరొక సెలబ్రిటీస్ ను కూడా తీసుకున్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బీసీఐ అనుమతి లేని ఈ హెచ్సిఏ లీగ్ ను ఎలా ప్రమోట్ చేస్తారు అంటే ఇల్లీగల్ కూడా తెలంగాణ క్రికెట్ లీగల్ జరిగింది. ఈరోజు విజయ్ దేవరకొండకు వ్యాపారం చేస్తుంది. అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో బడా వ్యాపారం చేస్తూ ఆరోపణ చేస్తుంది. నోటీసులో భాగంగా విజయ్ దేవరకొండ అంబాసిడర్ గా ఉన్నాడు కాబట్టి అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు వెంకటేష్ కు, అలాగే క్రికెటర్లు తిలక్ వర్మకి, అలాగే కూడా నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్ కు సంబంధించి నుంచి ఆపరేషన్ హెడ్ గా పనిచేస్తూ ఉన్నాడు మాజీ క్రికెట్ తన ఆధ్వర్యంలోనే ఈ లీగ్ అనేది త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి అంబటి రాయుడు కు సైతం ఈ లీగల్ నోటీసులను పంపించడం జరిగింది. మరి వీటిపైన హెచ్సిఏ కావచ్చు, టీజీ20 లీగ్ ను ఆపరేట్ చేసేటువంటి ఆపరేషన్ హెడ్ అంబటి రాయుడు రియాక్ట్ అవుతారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.